ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం చివరి క్లాస్లో ఓజోన్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మనకి ఓజోన్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓజోన్కి సంబంధించినటువంటి తయారీ కానీ దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు మనకి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ చాలాసార్లు అడగడం జరిగింది. మరి ముఖ్యంగా ఓజోన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఓజోన్ని మనం ఓజోనైజర్ అనేటువంటి పరికరం ద్వారా మనం తయారు చేస్తామనే విషయం చెప్పుకున్నాం. మరి ఆక్సిజన్ మీదుగా విద్యుత్తును మనం ప్రసరింపచేసి ఓజోన్ను తయారు చేయవచ్చు అనే విషయం చెప్పుకున్నాం. మరి ముఖ్యంగా ఈ ఓజోన్ అనేటువంటిది చాలా రకాల పదార్థాలతో చర్య జరుగుతుంది. ముఖ్యంగా లెడ్ సల్ఫైడ్తో. మరి ఈ లెడ్ సల్ఫైడ్తో చర్య జరిగితే లెడ్ సల్ఫేట్ ఏర్పడుతుంది అనే విషయం చెప్పుకున్నాం. మెర్క్యూరీ పాదరసంతో కనుక చర్య జరిపినప్పుడు మెర్క్యూరిక్ ఆక్సైడ్ HgO అనేటువంటి ఏర్పడుతుంది అనే విషయం చెప్పుకున్నాం. అంతేకాకుండా సిల్వర్తో చర్య జరిపితే సిల్వర్ ఆక్సైడ్. ఒకవేళ ఇథిలిన్ కానీ ఎస్టలిన్తో కానీ చర్య జరిపినప్పుడు ఇథిలిన్ ఓజోనైడ్ కానీ లేక ఎసిటలిన్ ఓజోనైడ్ అనేటువంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనే విషయం చెప్తున్నాం. అంతేకాకుండా పొటాషియం అయోడైడ్తో కూడా చర్య జరుగుతుంది అని చెప్తున్నాం. ఈ పొటాషియం అయోడైడ్తో చర్య జరిపినప్పుడు అయోడిన్ ఏర్పడుతుంది అనే విషయం చెప్తున్నాం. దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే టేలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకే, అది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. సరే, మనం ఈరోజు ఆక్సిజన్ని ఏ విధంగా తయారు చేస్తాం, దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయన ధర్మాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఆక్సిజన్ని మనం చాలా రకాలుగా ఇక్కడ మనం తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఆక్సిజన్కి సంబంధించినటువంటి తయారీ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనం నీటిని విద్యుత్ విశ్లేషణ ప్రక్రియకు కనుక గురి చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుందండి. ఓకే, హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా మనకి ఆక్సిజన్ మనం తయారు చేయవచ్చు. ఇంకా చాలా రకాలుగా మనం ఆక్సిజన్ తయారు చేయవచ్చు. ఏ విధంగా అంటే చూడండి, KClO3 పొటాషియం క్లోరైడ్ అని చెప్తాం. ఈ పొటాషియం క్లోరైడ్కు మనం MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ను ఉత్ప్రేరకంగా తీసుకొని వేడి చేస్తే ఈ చర్యలో ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే ఇక్కడ KCl పొటాషియం క్లోరైడ్తో పాటు ఆక్సిజన్ అనేటువంటి ఏర్పడుతుందండి. ఓకేనా? అంటే ఈ విధంగా పొటాషియం క్లోరైడ్ని కనుక మనం వేడి చేస్తే పొటాషియం క్లోరైడ్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా చూడండి, KMnO4 అంటే పొటాషియం పర్మాంగనేట్ ఇక్కడ చెప్తాం. ఈ పొటాషియం పర్మాంగనేట్ మనం వేడి చేస్తే ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్స్ ఏంటి అంటే ఒకటి K2MnO4 ఏర్పడుతుందండి. అంటే పొటాషియం మాంగనేట్ అని చెప్తాం. KMnO4 అనేటువంటిది పొటాషియం పర్మాంగనేట్, K2MnO4 అనేటువంటి పొటాషియం మాంగనేట్గా ఇక్కడ ఉంది. ఈ పొటాషియం మాంగనేట్తో పాటు దీంట్లో మనకి MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ కానీ లేక ఆక్సిజన్ అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, అంటే ఈ విధంగా పొటాషియం పర్మాంగనేట్ మనం వేడి చేస్తే పొటాషియం మాంగనేట్తో పాటు MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ అదేవిధంగా ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూడండి, H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్గా ఇక్కడ మనం చెప్తాం.
మరి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ను మనం వేడి చేస్తే, హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం వేడి చేస్తే ఇక్కడ H2O అంటే నీరు, వాటర్ మాలిక్యూల్స్, ఈ నీటితో పాటు ఇంకా ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, అంటే ఈ విధంగా H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ని కనుక మనం వేడి చేస్తే H2O వాటర్ మాలిక్యూల్స్తో పాటు మనకి ఆక్సిజన్ అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని లోహాల యొక్క ఆక్సైడ్ల నుంచి కూడా ఇక్కడ మనం తయారు చేయవచ్చు. ఓకేనా, లోహాలకు సంబంధించినటువంటి ఆక్సైడ్ల ద్వారా కూడా మనం తయారు చేయవచ్చు. మరి చూద్దాం మరి ఏ విధంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఆక్సైడ్ల ద్వారా మనం తయారు చేయవచ్చు. ముందుగా మనం MgO తీసుకుందాం, మెగ్నీషియం ఆక్సైడ్. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ని కనుక ఒకవేళ వేడి చేస్తే ఇక్కడ మనకి మెగ్నీషియంతో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, మెగ్నీషియంతో పాటు ఆక్సిజన్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ HgO అంటే మెర్క్యూరిక్ ఆక్సైడ్ ఇక్కడ చెప్తాం. ఈ మెర్క్యూరిక్ ఆక్సైడ్ మనం వేడి చేస్తే ఇక్కడ Hg పాదరసంతో పాటు ఆక్సిజన్ అనేటువంటిది మనకు ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం. అదేవిధంగా Ag2O సిల్వర్ ఆక్సైడ్ మనం తీసుకుందాం. ఈ సిల్వర్ ఆక్సైడ్ తీసుకొని దీనిని మనం వేడి చేస్తే అప్పుడు ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే, సో సిల్వర్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏర్పడుతుంది. ఓకేనమ్మా, అంటే ఈ విధంగా సిల్వర్ను తీసుకొని వేడి చేస్తే సిల్వర్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది చర్యలో ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా రకాల ఆక్సైడ్లతో ఇక్కడ మనకి చర్య జరుగుతుంది. సపోజ్ PbO2 తీసుకున్నాం, లెడ్ డయాక్సైడ్ అని చెప్తాం. ఈ లెడ్ డయాక్సైడ్ మనం వేడి చేస్తే ఇక్కడ PbO లెడ్ ఆక్సైడ్తో పాటు ఆక్సిజన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, PbO లెడ్ ఆక్సైడ్తో పాటు మనకి ఆక్సిజన్ అనేటువంటిది చర్యలో మనకి ఫామ్ అవుతుంది. అదేవిధంగా Pb3O4 అంటే లెడ్ టెట్రా ఆక్సైడ్. ఈ లెడ్ టెట్రా ఆక్సైడ్ మనం వేడి చేస్తే ఇక్కడ PbO అంటే మనకి లెడ్ ఆక్సైడ్, ఈ లెడ్ ఆక్సైడ్తో పాటు ఆక్సిజన్ అనేటువంటి ఏర్పడుతుంది. అంటే చూడండి, ఇవన్నీ మనకి లోహాలకు సంబంధించినటువంటి ఆక్సైడ్లు ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ ఆక్సైడ్లను కనుక మనం వేడి చేస్తే అటువంటి సందర్భంలో మనకి ఏమేర్పడుతుందండి, దానికి సంబంధించి ఆక్సిజన్ అంటే మనకి కొన్ని ఆక్సైడ్లను ఫామ్ చేస్తూ ఆక్సిజన్ ఏర్పరుస్తాయి, కొన్ని లోహాలను ఏర్పరుస్తూ ఆక్సిజన్ ఇక్కడ మనకు విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి మనకి ఆక్సిజన్ సంబంధించినటువంటి తయారీగా ఇక్కడ మనం చెప్తాం. మరి ఆక్సిజన్ సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు ఏంటి? ముఖ్యంగా ఆక్సిజన్ అనేటువంటి ఒక వాయువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. దీనికి ఎటువంటి రంగు అనేటువంటిది ఉండదు, అదేవిధంగా వాసన అనేటువంటిది ఉండదు. మరి నీటిలో ఆక్సిజన్ కరిగి ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు ఇక్కడ. ఓకేనా, నీటిలో ఆక్సిజన్ అనేటువంటి కరిగి ఉంటుంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ తెలుసు. మరి ఆక్సిజన్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటివి అంటే, ఆక్సిజన్ అనేటువంటిది ముఖ్యంగా చాలా రకాల పదార్థాలకు చర్య జరుపుతుందండి. మరి ఎటువంటి పదార్థాలతో
ఉంటుంది. మన కనుక మనం చూస్తే చూడండి, ముఖ్యంగా మరి ఆక్సిజన్ సంబంధించినటువంటి రసాయన ధర్మాలను మనం పరిశీలిస్తే ఆక్సిజన్ సంబంధించినటువంటి రసాయన ధర్మాలను మనం పరిశీలిస్తే ఆక్సిజన్ అనేటువంటిది ఇక్కడ లోహాలతో కానీ అలోహాలతో కానీ లోహాలతో కానీ అలోహాలతో కానీ లేక సల్ఫైడ్లతో కానీ లేక ఆమ్లాలతో కానీ లేక కొన్ని ఆక్సైడ్లతో కానీ ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతో చర్య జరిపేటువంటి తత్వం కలిగి ఉంటుంది. ఓకే, లోహాలతో, అలోహాలతో, ఆక్సైడ్లతో, సల్ఫైడ్లతో, ఆమ్లాలతో ఈ విధంగా విభిన్నమైనటువంటి పదార్థాలతోటి చర్య జరుగుతుంది. మరి ముందుగా మనం లోహాలతో జరిగేటువంటి చర్యను మనం పరిశీలిద్దాం. సపోజ్ మనకి ఇక్కడ లీథియం కానీ సోడియం కానీ ఏదైనా ఒక మూలకాన్ని మనం తీసుకున్నాం. మరి ఈ లీథియంని మనం తీసుకొని దీనికి ఆక్సిజన్ని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే మనకి ఈ చర్యలో ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే Li2O ఏర్పడుతుంది. అంటే లీథియం మొనాక్సైడ్ అని చెప్తాం. లేక సోడియం ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు సోడియం మొనాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. సేమ్ యాజ్ దిస్ గా 4Na+4 తో సో 2Na2O అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఇవి కూడా ఆక్సిజన్తో చర్య జరుపుతాయి. మన మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఆక్సిజన్తో చర్య జరిపితే మనకి MgO మెగ్నీషియం ఆక్సైడ్తో పాటు ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అంటే ఈ విధంగా మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి విక్రమానికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనం అల్యూమినియం తీసుకుందాం. ఈ అల్యూమినియంకు ఆక్సిజన్ కలిపి కనుక చర్య జరిపితే ఈ చర్యలో మనకి Al2O3 అనేటువంటి ఏర్పడుతుందండి. అల్యూమినియం ట్రైఆక్సైడ్ ఇక్కడ చెప్తాం. ఒకవేళ ఐరన్ అనేటువంటిది కూడా ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఐరన్ ట్రైఆక్సైడ్ అంటే తుప్పు అని చెప్తాం. ఏంటంటే తుప్పు యొక్క సాధారణ ఫార్ములా ఏంటండి? Fe2O3. ఓకేనా? అంటే తుప్పు పట్టడం అని చెప్తాం. Fe2O3 ఐరన్ ట్రైఆక్సైడ్. ఈ విధంగా చాలా రకాల లోహాలతో చర్య జరిపేటువంటి తత్వం కలిగి ఉంది. అదేవిధంగా అలోహాలతో కూడా చర్య జరుగుతుందండి. మరి అలోహాలు అంటే మనం ఏవి చెప్తాం? సల్ఫర్ కానీ, కార్బన్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ అలోహాలు చెప్తాం. నైట్రోజన్ కానీ. మరి సపోజ్ మనం ఇక్కడ కార్బన్ తీసుకుందాం. ఈ కార్బన్ తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం మండిస్తే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. అదే ఎక్కువ పరిమాణంలో కార్బన్ తీసుకొని కనుక మనం మండిస్తే కార్బన్ మొనాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. ఓకే, అదేవిధంగా ఒకవేళ సల్ఫర్ని కనుక తీసుకొని మనం వేడి చేస్తే ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఏర్పడుతుందండి.
సల్ఫర్ మొనాక్సైడ్ ఫామ్ కదండి, సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఒకవేళ ఫాస్ఫరస్ కనుక తీసుకొని ఆక్సిజన్తో కనుక చర్య జరిపితే ఇక్కడ మనకి P2O5 అంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా విభిన్నమైనటువంటి అలోహాలతో చర్య జరిపి వాటి యొక్క ఆక్సైడ్లను ఇక్కడ మనకు ఏర్పరుస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ఆమ్లాలతో కూడా చర్య జరుగుతుంది అని చెప్తున్నాం. మరి చూడండి ఇక్కడ డికాన్ పద్ధతి గుర్తుందా? డికాన్ పద్ధతి, డికాన్ పద్ధతిలో క్లోరిన్ తయారు చేయవచ్చు అని చెప్తున్నాం. ఓకే, ఏంటంటే అసలు HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకొని దానికి ఆక్సిజన్ కలిపి Cu2Cl2 సమక్షంలో Q+ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిపి మనం వేడి చేస్తే ఇక్కడ నీటితో పాటు క్లోరిన్ ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఈ విధంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి ఆక్సిజన్ కలిపి Q+ క్లోరైడ్ సమక్షంలో చర్య జరిగితే మనకు నీటితో పాటు క్లోరిన్ అనేటువంటిది ఈ చర్యలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఆక్సైడ్లతో కూడా చర్య జరుగుతుంది అని చెప్తున్నాం. మరి జింక్ సల్ఫైడ్ కానీ ఆక్సైడ్లతో చర్య జరుగుతుంది అని చెప్తున్నాం. అంటే కార్బన్ మొనాక్సైడ్తో కానీ సల్ఫర్ డయాక్సైడ్తో కానీ ఇక్కడ చర్య జరుగుతుందండి. మరి ఇక్కడ ఆక్సైడ్లతో కనుక చర్య జరిగితే ఏ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుందామండి, ఆక్సైడ్ కదా ఇది. మరి దీనికి ఆక్సిజన్ని యాడ్ చేద్దాం, అప్పుడు సల్ఫర్ ట్రాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్కి ఆక్సిజన్ని యాడ్ చేసి చర్య జరిగితే సల్ఫర్ ట్రై ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఒకవేళ కార్బన్ మొనాక్సైడ్ కనుక ఆక్సిజన్ని కలిపి చర్య జరిపితే కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అంటే ఆక్సైడ్లతో చర్య జరిపేటువంటి తత్వం. అంతేకాకుండా మనకి సల్ఫైడ్లతో అని చెప్తున్నాం. అంటే జింక్ సల్ఫైడ్ లేక కాపర్ సల్ఫైడ్ వీటన్నిటితో చర్య జరుగుతుందండి ఆక్సిజన్. మరి సపోజ్ ZnS తీసుకుందాం, జింక్ బ్లెండ్ అని తీసుకుందాం. ఈ జింక్ బ్లెండ్ని తీసుకొని మనం ఇక్కడ ఆక్సిజన్ని కలిపి చర్య జరిపితే ఇక్కడ ZnO జింక్ ఆక్సైడ్తో పాటు ZnO జింక్ ఆక్సైడ్తో పాటు SO2 సల్ఫర్ డయాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి సల్ఫైడ్లతో కూడా చర్య జరిపేటువంటి తత్వం ఏది ఉంటుందండి, ఆక్సిజన్కి కలిగి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. ఇక్కడ మనకి ఏంటి అంటే చాలా రకాల ఆక్సైడ్లు ఏర్పడాయి ఇక్కడ మనకు తెలుసు. ఇక్కడ మరి ఒక్కొక్క రకమైనటువంటి ఆక్సైడ్ ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుందండి. కొన్ని ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి, మరికొన్ని ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి, మరికొన్ని ఆక్సైడ్లు తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి, మరికొన్ని ఆక్సైడ్లు ద్విస్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకే, లేక ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఏ ఆక్సైడ్లు ఆమ్ల, ఏ ఆక్సైడ్లు క్షార చూద్దాం. ముఖ్యంగా మ్యాక్సిమం ఏంటంటే లోహాలకు సంబంధించినటువంటి ఎక్కువగా అయితే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది, కొన్ని ద్వంద్వ స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి అనుకోండి. మనకి ముఖ్యంగా క్షార స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్ అని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ముఖ్యంగా Li2O లిథియం మొనాక్సైడ్, Na2O సోడియం మొనాక్సైడ్, లేక K2O పొటాషియం మొనాక్సైడ్,
లేక MgO మెగ్నీషియం ఆక్సైడ్, లేక CaO కాల్షియం ఆక్సైడ్, ఇవన్నీ క్షార స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్. ఎందుకు? ఇవన్నీ నీటితో చర్య జరిపి క్షారాలను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది కాల్షియం హైడ్రాక్సైడ్ని, లేక సోడియం ఆక్సైడ్ అనేటువంటి సోడియం హైడ్రాక్సైడ్ని, ఈ విధంగా ఆక్సైడ్లను ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఆమ్ల స్వభావం కలిగినటువంటిది ఏంటి? చూడండి, ఇక్కడ CO2 కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా SO2 సల్ఫర్ డైఆక్సైడ్, లేక SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్, లేక P4O10 ఫాస్ఫరస్ డెకాక్సైడ్, లేక Cl2O7 క్లోరిన్ హెప్టాక్సైడ్, ఇవన్నీ ఆమ్ల స్వభావం కలిగినటువంటి పదార్థాలు. అయితే చూడండి, మనం ఎందుకు ఇక్కడ ఇవన్నీ వాటర్తో చర్య జరిపి మనకు ఆమ్లాలను ఏర్పరిచేటువంటి తత్వం ఉంటుంది. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ మనకి H2CO3 ఫామ్ చేస్తుంది, కార్బోనిక్ ఆమ్లం. SO2 సల్ఫ్యూరస్ అంటే H2SO3. సల్ఫర్ డైఆక్సైడ్ ఏం ఏర్పరుస్తుంది? సల్ఫ్యూరిక్ ఆమ్లం. P4O10 ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని, Cl2O7 అంటే ఫర్క్లోరిక్ ఆమ్లాన్ని. ఈ విధంగా ఆమ్లాలను ఏర్పరిచేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఆమ్ల స్వభావం అనే విషయం. అదేవిధంగా తటస్థ స్వభావం కలిగినటువంటి పదార్థాలు కూడా ఉంటాయి. అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, లేక NO అంటే నైట్రిక్ ఆక్సైడ్ అని చెప్తారు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది కూడా తటస్థ స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్. అదేవిధంగా N2O అంటే నైట్రస్ ఆక్సైడ్ అని చెప్తామండి. మనకు తెలుసు కామన్గా నవ్వు పుట్టించేటువంటి వాయువు. అంటే ఈ నవ్వు పుట్టించేటువంటి వాయువు లాఫింగ్ గ్యాస్ అని చెప్తాం. ఇది కూడా తటస్థ ఆక్సైడ్గానే మనం పరిగణిస్తాం. అదేవిధంగా ద్విస్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లు. మరి ద్విస్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లకు ఉదాహరణగా మనం ఇక్కడ SiO2 సిలికాన్ డయాక్సైడ్ కానీ, లేక Al2O3 అల్యూమినియం ట్రైఆక్సైడ్ కానీ, ఇవన్నీ ద్విస్వభావం కలిగినటువంటి లేక ద్వంద్వ స్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లు. అంటే ఆమ్ల క్షార రెండు స్వభావాలను కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ H2O అనేటువంటి కూడా చెప్పవచ్చండి. మరి అక్కడ కూడా హైడ్రోజన్ మోనాక్సైడ్ అని చెప్తాం. ఇది కూడా ద్విస్వభావం, ఆమ్ల స్వభావంతో పాటు క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, ఈ విధంగా కొన్ని పదార్థాలు ఆమ్ల, క్షార, ద్వంద్వ, తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్తాం. మరి ఆక్సిజన్ మనం ఎందుకు ఉపయోగిస్తుంటామో కారణంగా ఆక్సిజన్ని కనుక మనం పరిశీలిస్తే మంచి ఆక్సీకరణగా ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విభిన్నమైనటువంటి పదార్థాల తయారీలో అంటే లోహ ఆక్సైడ్, అలోహ ఆక్సైడ్, తటస్థ ఆక్సైడ్, ద్విస్వభావం కలిగినటువంటి ఆక్సైడ్లు, ఈ విధంగా చాలా రకాల ఆక్సైడ్లను తయారు చేయడానికి మనం ఆక్సిజన్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఆక్సిజన్కి సంబంధించినటువంటి విషయం. తర్వాతి క్లాస్లో సల్ఫర్, మరి సల్ఫర్కి సంబంధించినటువంటి రూపాంతరత ఏంటి, సల్ఫర్ ఏ రూపాలలో లభిస్తుంది, అంతేకాకుండా మరి సల్ఫర్కి సంబంధించినటువంటి ఆక్సైడ్ ఏంటి, ఓకే, వాటికి సంబంధించినటువంటి అంశాలు మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ఓకే.